రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక బస్ యాత్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల బస్ యాత్రలు నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 29న సామాజిక బస్ యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో మనం అనంతపురం నగరంలోని ప్రముఖుల దగ్గర ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు డిప్యూటీ మేయర్ కోగటం గారు ఉన్నారు. మరోవైపు మైనారిటీ నేతలు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. చెప్పండి. ఈ నెల 29వ తేదీన సాధికార సామాజిక యాత్ర బస్ యాత్ర మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు 50% రిజర్వేషన్ నామినేటెడ్ పదవుల్లో అయితేమి, నామినేటెడ్ వర్కుల్లో అయితేమి ఇవ్వడం జరిగింది. దానికి మనమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి అందరినీ మనకు ఇంతవరకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏ రకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా పైకి తెచ్చారని చెప్పి అందరికీ వివరించి మళ్ళీ 2024లో ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడంలో మనం అందరం కలిసికట్టుగా ఆయననే గెలిపించుకోవాలని కోరడానికే ఈ యాత్ర జరపడం జరుగుతుంది. అందులో భాగంగా అనంతపూర్ అర్బన్లో ఈ నెల 29వ తేదీన పెట్టడం జరిగింది. కాబట్టి అనంతపూర్ అర్బన్కు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా అందరూ వచ్చి బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల 29వ తారీఖున అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్ర చేయడం జరుగుతోంది. ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ కని విని ఎరగని రీతిలో సామాజిక అసమానతల నిర్మూలన దిశగా రాజకీయంగా అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని చెప్పి ఎవరైతే హరిజన, గిరిజన, బడుగు, బలహీన మైనార్టీ వర్గాల వాళ్ళు సమాజానికి దూరంగా, రాజకీయాలకు దూరంగా, ఆర్థిక స్థితిగతులకు అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్న రోజుల్లో వీళ్ళందరినీ కూడా ఇటువంటి అసమానతల నుంచి దూరం చేయాలి అని చెప్పి జగనన్న నేతృత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఏదైతే హరిజన, గిరిజన, బడుగు, బలహీన మైనార్టీ వర్గాలకు సంబంధించి ఆయా వర్గాల రాజకీయ చైతన్యానికి, సామాజిక సమానత్వానికి, ఆర్థిక పరిపుష్టికి సంబంధించి ఏవైతే నినాదాలు కాకుండా ఒక విధానపరంగా ఆచరణాత్మకంగా చేర్చి చూపిస్తున్న నేత జగనన్న. అందుకు గాను నామినేషన్ పనుల్లో 50% అయితేనేమి, నామినేటెడ్ పదవుల్లో 50% అయితేనేమి, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ఆయా వర్గాలు అన్ని రకాలుగా ముందుండాలి. సమాజంలో ఏదైతే అసమానతలు నిర్మూలించగలిగినప్పుడు మాత్రమే ఒక శాంతి, సౌభ్రాతృత్వం వెల్లువిరుస్తాయని చెప్పి భావించిన ఆయన ఆయా వర్గాల అభ్యున్నతి కోసం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికారిత బస్ యాత్ర చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములై పాల్గొని జగనన్న ఏదైతే చేయడం జరుగుతుందో దానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలని చెప్పి రాబోయే ఎన్నికల్లో జగనన్ను మరొక్కసారి ఎన్నుకోవడం ద్వారా ఆ యొక్క పరిపుష్టి, ఆ యొక్క పరిపూర్ణత సాధ్యం కాగలుగుతుంది సామాజిక సాధికారత. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరోవైపు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు పూర్తి స్థాయిలో కుటుంబంగా ఏర్పడి తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళందరూ మేమంతా పొత్తు పెట్టుకుంటాం, పొత్తుతో అధికారంలోకి వస్తామని చెప్పడం. పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? సంక్షేమ పథకాలు రద్దు చేస్తారంట, వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తారంట, సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తారంట. దీనికోసం వీళ్ళు పొత్తు పెట్టుకోవాలనా? ఏదైనా మేము పొత్తు పెట్టుకుంటున్నాం, జనానికి సంబంధించి మేము ఈ కార్యక్రమాన్ని ఒక అజెండా ప్రకటించండి, మేమేం చేస్తామో అది ప్రకటించడంలే. రద్దులే పద్దుగా ముందుకు పోతున్న మీరా ఈరోజు జగన్ ఓడించేది? మీ పొత్తు కేవలం రాజకీయ పార్టీల మధ్య అయితే మా పొత్తు జనంతో, మా పొత్తు సంక్షేమంతో. ఎందుకంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో, చంద్రబాబు చెప్పడం జరుగుతుంది, పవన్ అన్న వస్తున్నాడు, బాలకృష్ణ వస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా సామాజికంగా ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వారి మాటల ద్వారా, చేష్టల ద్వారా, వ్యవహారం ద్వారా భయపెట్టిన వ్యక్తులు బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ. అలాంటి యాక్టర్లను చంద్రబాబు నాయుడు పంపిస్తా అంటే ఈ యొక్క ఆరోగ్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని చెప్పి జగనన్న డాక్టర్లను గడప గడపకు పంపిస్తా ఉన్నారు.
ఈయన్నే తేడా అర్థం కావడం లేదా? ఎవరు జనహితమే అభిమతంగా పనిచేయడం జరుగుతుందో, జనంలో సంక్షేమ పథకాల రూపశిల్పి ఒక సంచలనాత్మకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఆచరణ సాధ్యమైన ప్రజాహిత కార్యక్రమాలు తీసుకొచ్చిన జగనన్న ఈరోజు గడప గడపకు పరిపాలనా రథాన్ని గడప గడపకు చేర్చిన నేతగా మన ముందుకు వస్తూ ఉంటే, అది రద్దు చేస్తాం ఇది రద్దు చేస్తామని చెప్పడం తప్ప ఏం చేయడం జరుగుతుంది? జగనన్న ఈ రాష్ట్రంలో దాదాపుగా 1,26,000 మంది సచివాలయ సిబ్బంది నియమించిన నేత, దాదాపుగా 2,56,000 మంది వాలంటీర్లు నియమించడం జరిగింది. 52,000 ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ రంగంలో చేర్చడం జరిగింది. 53,186 మంది వైద్య సిబ్బందిని నియమించడం జరిగింది. ఎవరైతే ఈరోజు అన్ని రకాలుగా చిన్న చిన్న ఉద్యోగస్తులు జీతాలు ఉన్న వాళ్ళందరికీ జీతాలు పెంచడం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలా? ఇలాంటి జనరంజకమైన పాలన జగనన్న అందిస్తూ ఉంటే, కేవలం ఈరోజు మేము పొత్తులతోనో తొత్తులతోనో అవకాశవాదంతోనో మభ్యపెట్టో అబద్ధాలు చెప్పే అధికారంలోకి రావాలని చూస్తే ఖచ్చితంగా జనం వీళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరోవైపు లోకేష్ యుగలం పేరుతో కూడా చేస్తున్నారు. మేము కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, ఖచ్చితంగా కూటమితో ఈసారి 2024 ఎన్నికల్లో మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేసిన పరిస్థితి. ఆ లోకేష్ బాబు గురించి ఏం చెప్తారు? లోకేష్ అది మాయాలోకం, అదొక గందరగోళం. నిన్న మాట్లాడిన మాట ఈరోజు మాట్లాడు, ఈరోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడు. ఆయన పాదయాత్రలో మనం స్పష్టంగా చూసాం. మొదటి రోజుల్లో సచివాలయ వ్యవస్థ అంతా ప్రక్షాళన చేస్తా, రద్దు చేస్తా, వాళ్ళని రద్దు చేస్తా అన్నాడు. తిరిగి మూడో రోజు లేదు, వాళ్ళందరూ కొనసాగుతారు అని చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులుగా మాట్లాడడం జరిగింది. మరి అంతేకాకుండా మరి లోకేష్ చెప్పాడు, నేను మా నాన్న మాదిరి మా అబ్బ మాదిరి మంచోన్ని కాదు మూర్ఖుణ్ణి అని చెప్పి. సో ఆయన పాదయాత్రలో ఇలాంటి మూర్ఖులా మనకు పరిపాలన కొనసాగించేది? ఈ రాష్ట్రానికి మూర్ఖులు తీవ్రవాదులు మనకు ముఖ్యమంత్రులు కావాలన్నా? మరి సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తా అని చెప్పడం జరిగింది. మరి సంక్షేమ పథకాలు రద్దు చేసేవాళ్ళు పరిపాలనా రథాన్ని గడప గడపకు ప్రతి ఇంటి దరికి తెచ్చిన వ్యవస్థను రద్దు చేస్తా అంటే సమాజం హర్షిస్తుందా? నిజంగా వీళ్ళకు బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? ఇలా కేవలం అధికారంలోకి రావాలని తప్ప దానికి సంబంధించి ఏదైనా ప్రకటించండి, మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తాము ప్రత్యామ్నాయంగా అని చెప్పండి. మీరు ఏం తీసుకొస్తారు? మీరు అధికారంలోకి వస్తే ఏదైతే తిరిగి లంచాలకు అవకాశం కాగలిగినా, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక పరిపుష్టికి కారణం కలిగిన జన్మభూమి కమిటీలు తిరిగి తీసుకొస్తారా మీరు? ఏదైతే గత మీ అధికారంలో ఉన్నప్పుడు 4.5 సంవత్సరాల కాలం మీరు ఇచ్చిన హామీలను విస్మరించి 4.5 సంవత్సరం తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన మీరు, 4.5 సంవత్సరాల తర్వాత నిరుద్యోగ భృతి ఇచ్చిన మీరు, 4.5 సంవత్సరం తర్వాత పసుపు కుంకుమ అని చెప్పి మహిళలను మభ్యపెట్టేందుకు 10,000 రూపాయలు ఇచ్చిన మీరా ఈరోజు సంక్షేమ కార్యక్రమం కొనసాగించేది? ఈ రాష్ట్రంలో జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచే ఈరోజు మనం చూస్తున్నాం. ఆసరా రుణమాఫీ సంబంధించి ఇప్పటికే 3 పర్యాయాలు మనం రద్దు చేసుకోవడం జరిగింది. 4వ పర్యాయం జనవరి పూర్తి కాబోతుంది. మరి అదేవిధంగా మొత్తం విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి ఎన్నో కార్యక్రమాల ద్వారా, చేదోడు చేయూత తోడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి జగనన్నే ఖచ్చితంగా మళ్ళీ గెలిపించడం జరుగుతుంది. 2024లో ఫైనల్గా మీకు ఎన్ని సీట్లు వస్తాయండి? వై నాట్ 175? మేము ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఎందుకంటే మా ఎక్కడ లోపాలు లేవు. మేము అన్ని రకాల సంక్షేమ పథకాల్లో పైనుంచి కింది వరకు అన్ని స్థాయిల్లో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా, ఏ కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా, విభేదాలు చూడకుండా ఇచ్చాం. కాబట్టి జనం మా వైపు ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఖచ్చితంగా 175 సీట్లు సాధిస్తామని చెప్పి డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి గారు తెలియజేస్తున్న పరిస్థితి. ఈ నెల 29న సామాజిక బస్సు యాత్ర జరుపుతున్న నేపథ్యంలో అనంతపురం నగరంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి ఈటీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.